నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో వేద పండితులు కుతుర్తి పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే వినాయకుడిని మనం ప్రథమ పూజితుడిగా పూజిస్తూ ఉంటాము. అంటే ఏ పని చేస్తున్నా కానీ, ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మొట్టమొదటిగా గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. అయితే గణపతి దేవుడి యొక్క అనుగ్రహం మనకి కలగాలి అన్నా, తొందరగా మనల్ని అనుగ్రహించాలన్నా ఎలాంటి పూజా విధానాలు, నియమాలు చేస్తే మంచిదో మాకు తెలియజేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతి అనుగ్రహం పొందడం అనేటటువంటిది అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రథమ పూజ్యుడైనటువంటి గణపతి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఏ పని చేసినా కూడా మనం గణపతి యొక్క ఆరాధనతోనే మన యొక్క జీవితం మొదలవుతుంది, మన ఏ కార్యమైనా మొదలవుతుంది. అందున విశేషించి గణపతి అనుగ్రహం లేనిదే బ్రహ్మగారు సృష్టి కూడా చేయలేరు అనేటటువంటి మాట ఉన్నది. అందుకని సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు కూడా మొట్టమొదటగా గణపతినే ఆరాధించారట ఆ బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారిని సృష్టి చేయమన్నప్పుడు ఆయన వెళ్ళి సృష్టి చేయడానికి కూర్చున్నారట. కానీ ఆయనకి ఏమి దర్శనం ఇవ్వలేదుట. ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం ఆయనకి ఏమీ తోచలేదు. ఆయనకంటూ ఒక సత్యలోకం అనేటటువంటి లోకాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వెళ్ళి సత్యలోకంలో కూర్చున్నారు. నువ్వు వెళ్ళి సృష్టి చెయ్యి అని చెప్పారు. కానీ ఏం చెయ్యాలో ఆయనకి ఏమీ తోచలేదు. మరి అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఆయన అడిగారట, అయ్యా నేను చాలా చెయ్యాలని అనుకుంటున్నాను కానీ నేనేం చేయలేకపోతున్నాను. మనలో కూడా ఈ అభిప్రాయాలు ఉంటాయి. చాలా మనస్సులో చేయాలనే అభిప్రాయం ఉంటుంది, కానీ ఏ పని చేయలేకపోతూ ఉంటాం. అప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తిని అడిగినప్పుడు ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేశారట. అదే ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం, వక్రతుండ మహాకాయ. కాబట్టి అది చాలా ప్రత్యేకమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని బ్రహ్మగారు తపస్సు చేసిన తర్వాతనే ఈ సృష్టి చేయడానికి ప్రారంభించారట. ఆయనకి ఆ మంత్రం చేయడం ద్వారా ఆయనకి ఒక గొప్పదైనటువంటి కాంతి, ఆ కాంతిలో నుంచి ఒక ఓంకారంలో నుంచి గణపతి దర్శనమయ్యారట. ఆ గణపతి యొక్క దర్శనం తర్వాతనే అసలు ఆయనకి ఏం చెయ్యాలి అనేటటువంటి యొక్క ఆలోచన మొదలైంది. అక్కడి నుంచే ఈ సృష్టి అంతా మొదలైంది. కాబట్టి ఏ పని చేసినప్పటికీ కూడా మనం గణపతి పూజ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ వివాహం కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, ఎక్కడైనా సరే, పిల్లవాడికి చదువులు కానివ్వండి, ఏదైనా సరే మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడిని పూజిస్తే ఇది సిద్ధిస్తుంది, అది సిద్ధించదు అనే మాట లేదుట. అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు. అందుకనే ఆయనకి పేరేమిటంటే సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. అన్ని సిద్ధులు ఆయన ఇవ్వగలిగినటువంటి వాడు. అందులో విశేషించి మనకి గణపతి అనుగ్రహం పొందడానికి మనకి చవితి తిథి చాలా విశేషమైనది అని చెప్తూ ఉంటారు. ఈ చవితి 2 సార్లు వస్తుంది మనకి నెలకి. ఒకటి శుద్ధపక్షంలో మనకి అమావాస్య వెళ్ళంగానే ఒక చవితి వస్తుంది. దాన్ని శుద్ధ చవితి అంటారు. దాన్ని వరద చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజున కనుక మనం గణపతిని పూజించినట్లయితే మనం కోరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే పౌర్ణమి వెళ్ళాక ఇంకొక చవితి వస్తుంది. దాన్ని సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజున కనుక మనం గణపతిని ఆరాధన చేస్తే మన కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేయడానికి చవితి. వారాల్లో వచ్చేసరికి మనకి బుధవారం గనక గణపతి పూజ చేస్తే అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి వస్తాయి. విశేషంగా విద్యా వ్యాపారములకు కూడా బుధవారం చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరైతే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ప్రతి బుధవారం గణపతిని దర్శనం చేయడం వల్ల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. బుద్ధి వికాసం చాలా బాగా ఉంటుంది. అలాగే ఎవరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళు కూడా గణపతిని ఆరాధన చేయాలి. ఎప్పుడు చేయాలి? బుధవారం రోజున ఆరాధన చేయాలి. ప్రతి బుధవారం గనక గణపతి యొక్క దర్శనం కానీ, గణపతి యొక్క ఆరాధన కానీ కనుక చేసినట్లయితే తప్పకుండా వ్యాపారం అనేటటువంటిది అభివృద్ధి కలుగుతుంది. గణపతి చాలా సులభంగా ప్రసన్నమయ్యేటటువంటి దేవుడు. ఆయనకి ఏం కావాలి అంటే మనకెవ్వరికి పనికిరానటువంటి ఆ గరిక పోచలు ఆయనకి కావాలి. మనకిచ్చి మనం ఏమన్నా చేయమంటే మనం గరికపోచలతో మనం ఏం చేయగలుగుతాం? మనం ఏమీ చేయలేము.
అలాగే అందరిళ్లలో దొరికే సహజమైనటువంటి ఒక బెల్లం ముక్క నివేదన చేసిన ఉమ్, గణపతి సంతోషపడతారు. ఉమ్, ఆయనకు కావాల్సిన చిన్న బెల్లం ముక్క, ఉమ్, అలాగే మనకు కావాల్సింది గరిక ఉమ్, యొక్క స్థితి, దాని ద్వారానే ఉమ్, చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఉమ్, అందుకని సులభమైనటువంటి దేవుడు గణపతి, ఉమ్, అత్యంత శక్తివంతమైన వాడు గణపతి. ఉమ్, అందుకనే మనకి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని పూజిస్తాం. ఉమ్, ఈ శ్లోకం కూడా చాలా దివ్యమైనటువంటి శ్లోకం. ఉమ్, ఈ అగజానన పద్మార్కం అనేటటువంటిది మనకి గతంలో వాళ్ళు చాలా గొప్పగా దీన్ని చదువుకుంటూ ఉండేవారు. ఉమ్, ఎందుకని అంటే అగజాననం అంటే గజాననం అగజాననం అని రెండు పెట్టారు శ్లోకంలో. ఉమ్, అగజానన పద్మార్కం ఉమ్, గజాననం హర్నిశం ఉమ్, అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఉమ్, కాబట్టి ఇది అగజాననం అంటే ఏమిటి అర్థం ఉమ్, అంటే అగజ అంటే అమ్మవారు అన్నమాట. ఓకే. అగజ అంటే అగము అంటే కొండ అని అర్థం. ఉమ్, కొండ అంటే పర్వతం, పర్వతం యొక్క కుమార్తె. జ అంటే పుట్టినటువంటిది. ఉమ్, ఎవరు పర్వతానికి కుమార్తె? ఎవరు? పార్వతీదేవి. ఉమ్, ఆననం అంటే ముఖం. ఉమ్, పద్మార్కం అంటే సూర్యుడి వెలుగు పడంగానే పద్మం వికసిస్తుంది అంటారు. ఉమ్, అలా ఎప్పుడైతే సూర్యుడి వెలుగుకి పద్మం వికసిస్తుందో ఉమ్, గణపతి దగ్గరగా ఉండే అమ్మవారి ముఖం కూడా వికసించి ఉంటుంది. ఉమ్, అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అన్నారు. ఉమ్, గణపతి దగ్గరగా ఉంటే ఉమ్, సూర్యుడి యొక్క వెలుగు పడినటువంటి యొక్క ఉమ్, పద్మం ఎలా వికసించి ఉంటుందో అమ్మవారి ముఖం కూడా నవ్వుతూ ఉంటుంది. ఉమ్, అలాగే అనేకదంతం భక్తానాం, ఉమ్, అనేకదం తం భక్తానాం అని చదువుకోవాలి మనం. ఉమ్, అనేకదములను ఇవ్వగలిగినటువంటి వాడు, ఒక్కటి కాదు ఆయన ఇచ్చేది, ఉమ్, అనేకములను ఆయన యొక్క భక్తులకి. తం భక్తానాం, ఉమ్, ఆయన భక్తులకి అనేకమైనటువంటి వరములను ఇవ్వగలిగినటువంటి వాడు. ఉమ్, అలాగే ఏకదంతం ఉపాస్మహే, ఉమ్, ఏకదంతుడిని గనక ఉపాసన చేస్తే ఉమ్, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఉమ్, అలాగే అనేకమైనటువంటి వరములను మనకి కురిపిస్తారు. ఓకే. అందుకని ఆ పార్వతీదేవి యొక్క సమక్షంలో ఉన్నటువంటి గణపతికి ఉమ్, ఇంకా శక్తి ఎక్కువ అని శ్లోకం యొక్క అర్థాన్ని ఓకే. చెప్తున్నారు. అందుకనే మనం గౌరీ రూపంలో ఉమ్, గణపతి యొక్క ఆరాధన చేస్తాం. ఉమ్, అందుకని కార్యం మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే పసుపుతో వినాయకుడిని చేస్తారు. ఉమ్, పసుపు అమ్మవారికి సంకేతం, ఉమ్, రూపం గణపతికి సంకేతం. ఈ రెండు కలిపితే ఉమ్, గౌరీ గణపతి అని అర్థం అన్నమాట. ఉమ్, ఉమ్, ఆ పూజ చేస్తే పని చాలా త్వరగా ముందుకు వెళ్ళిపోతుంది. ఉమ్, అందుకని శీఘ్ర ఫలములు పొందడానికి పసుపు వినాయకుడి పూజ అత్యంత ముఖ్యమైనది అని ఓకే. మనకి పురాణాలు చెప్తాయి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా గుంజుళ్ళు తీస్తూ ఉంటారు, వినాయకుడికి చాలా ఇష్టమైన గుంజుళ్ళు అని. అంటే ఇందులో కూడా ఉన్నాయా, ఇన్ని తీస్తే ఇలాంటి ఫలితాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ గుంజళ్ళు తీయడం అనేటటువంటిది మనకి పురాణంలో ఒక ప్రత్యేకమైనటువంటి కథని చెప్పి ఉన్నారు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఎందుకంటే చదువుకునే వాళ్ళకి కానీ మనం ఏ పని చేసినా కానీ ప్రథమ పూజ్యుడిగా పూజిస్తూ ఉంటాం కాబట్టి నిజంగా ఈ పూజా విధానంతో పూజించుకుంటే మనకి సత్ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు.